ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు ఎస్కేసిఎం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజక ఆచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. తదుపరి పరమురదైన తెరళాప విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి భైవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాను. తదుపరి రూపానుగా ఆచార్యుల తాలూకు దివ్యపాదంలో ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలియపరుస్తూ అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈరోజు భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఈరోజు మహా అద్భుతమైన ఒక అవకాశం. రాజవిద్య రాజగృహ్యం పవిత్రం ఇదముత్తమం. ఈ శాస్త్రము, ఈ వేదాలు పురాణాలు అతి గృహ్యమైనది. రాజవిద్య, విద్యలోని అన్నిటికంటే రాజు, గృహ్యంలో అన్నిటికంటను గృహ్యం. గృహ్యం అంటే సీక్రెట్. ఇది ఎవరికి ఎంత ఈజీగా బోధపడదు. చాలామంది ఈరోజు అనుకుంటారు ఏకాదశి. చాలామంది ఈరోజు ఏకాదశి స్టార్ట్ అయిపోయింది, ఈరోజు ఏకాదశి వ్రతం చేయాలి అని. కానీ రేపు ఏకాదశి చేయడం వల్ల త్రిస్పర్శ ఏకాదశి అని ఉన్నారు. దీనికితో యోగిని ఏకాదశి, కానీ దీనికి త్రిస్పర్శ ఏకాదశి కూడా అంటారు. స్పర్శ అంటే స్పర్శించడం, టచ్ చేయడం. త్రి అంటే మూడు తిథులు స్పర్శిస్తారు, దానికి త్రిస్పర్శ అంటారు. 3 తిథులు ఏంటి? ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. 3 స్పర్శించడంతో దీనికి త్రిస్పర్శ ఏకాదశి అని చెప్పారు. 3 తిథులు రేపటి నాడు ఎవరైతే ఏకాదశి చేస్తారో 3 తిథులు వ్రతం చేసినట్టుగా వాళ్ళకి ఫలితం వస్తుంది. ఇది చాలా అరువు. మరి దీనికి మహాద్వాదశి కూడా అంటారు చాలామంది. ఏకాదశి తిథి కన్నాను ద్వాదశి తిథి అతి పెద్దగా ఉంటే ద్వాదశినే ఎక్కువగాను ప్రాధాన్యత ఇస్తారు. సో అనేక నియమాలు. సో ఎవరు ఏ విధానంగా చేసినా పర్వాలేదు, కానీ గురు వాక్యాన్ని అవాగ్యం చేయకూడదు. ఎవరు ఏ సాంప్రదాయంలో ఉన్నారు, ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ సాంప్రదాయంలో ఉన్నా గురువు చెప్పిన వాక్యాలపైన విశ్వాసం ఉంటూ ఆ ఏకాదశి చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. రేపటి ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ధర్మరాజ్ అతి వినయపూర్వకంగాను శ్రీకృష్ణ పరమాత్మకి అడగడంతో కృష్ణపక్ష ఆషాఢ మాసంలోని కృష్ణపక్షంలోని వచ్చిన ఏకాదశి పేరు ఏంటి, దాని తాలూకా మహిమ ఏంటి అని అడగడంతో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ తన ఒక ముఖార విందం నుంచి ధర్మరాజుకు చెప్తున్నారు. చాలామంది ఏకాదశి అంటే వ్రతము, ఉపవాసము, ఖాళీ కడుపులో ఉండాలి, చాలా అవ్వదు. ఆఫీస్ ఉన్నవాళ్ళకి, వ్యాపారం ఉన్నవాళ్ళకి, లేదంటే బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళకి ఏకాదశి వ్రతాలు నియమాలు చేయమంటే చాలా కష్టము.
ఇవన్నీ మా వల్ల అవ్వదు అని అంటారు. కానీ సనాతన ధర్మంలోని ఏకాదశి అనేది ఇటువంటి ఒక మహనీయమైనది. మరి ఇటు అద్భుతమైన పర్వం అంటే ఉత్సవం, ఒక పండగ. దేనికి పండగ? మనసుని, శరీరాన్ని, ఇంద్రియాల్ని, మరి ఆత్మని పవిత్రం చేయడానికి ఒక పండుగ. ఎవరైతే ఏకాదశి చేయలేరో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవితానికి కానీ, వాళ్ళ మనసుకి కానీ, వాళ్ళ ఇంద్రియాలు కానీ, వాళ్ళ బుద్ధికి కానీ, వాళ్ళ శరీరానికి గడవడంలో ఎప్పుడు పవిత్రత చేయలేరు. ఒక వ్యక్తి పవిత్రత ఎప్పుడు అవుతారంటే ఎవరైతే ఏకాదశి చేస్తారో అప్పుడే పవిత్రత అవుతుంది. పవిత్రంగా ఉంటే కానీ మనం భగవంతుడిని ప్రాప్తి అవ్వలేము, భగవంతుడిని అనుగ్రహం పొందలేము. చాలామంది ఇంకా ఆచార్యులు ఏకాదశి గురించి చెప్తున్నారు. అనేక శాస్త్రంలోని అనేక వ్రతాలు, నియమాలు ఉన్నాయి. బహుశా ఒక్కొక్క వ్రతం ఒక్కొక్క ఫలితం ఇవ్వచ్చు. కానీ ఏకాదశి ఇచ్చే ఫలితం ఏంటి తెలుసా? భగవంతుడి పైన ప్రీతి కలుగుతుందట మనకి. దాని తలకు ఈ ఏకాదశి తలకు వ్రత ఫలితం భగవంతుడి పైన ప్రీతి కలుగుతుంది. భగవంతుడు ప్రసన్నం అవుతాడు అటువంటి వ్యక్తి దగ్గర. అనేక వ్రతాలు, ఇప్పుడు ధనం కావాలంటే ఒక వ్రతం, భార్య కావాలంటే ఒక వ్రతం, పిల్లలు కావాలంటే ఒక వ్రతం, అనేక వ్రతాలు ఉన్నాయి. కానీ భగవంతుడే కావాలి, భగవంతుడికి అనుగ్రహం కావాలి, భగవంతుడి పైన మనకి ప్రీతి కావాలి అంటే ఒకటే వ్రతం. అది ఏది ఉన్నదంటే ఏకాదశి వ్రతం. ఏకాదశి చేపిన వ్యక్తి ఎప్పుడు భగవంతుడికి ప్రీతిపూర్వకంగా అవ్వలేడు. మిగతా అన్ని సాధన చేస్తుంటారు కానీ ఏకాదశి వ్రతం ఎవరు చేయరు. భగవంతుడికి ఎప్పుడు అతను ప్రసన్నం అవ్వరు. భగవంతుడు అతని పైన ఎప్పుడు ప్రీతికరం అవ్వరు. ఎందుకు? ఏకాదశి చేయకుండా ఎవరో ఒక వ్యక్తి పవిత్రం అవ్వరు. ఎవరు ఒక వ్యక్తి పవిత్రం అవ్వాలంటే ఖచ్చితంగా ఏకాదశి చేయాలి. మరి ఏకాదశి ఇప్పుడున్న యుగంలోని ద్వంద్వమయ జీవితం, అనేక ద్వంద్వ అంటే ఏంటి? బిజీ షెడ్యూల్. చూడండి, చాలా టైం లేదు అంటారు. టైం లేదు. బిజీ షెడ్యూల్ లైఫ్లోని పొద్దున్న రాత్రి అవుతూ 15 రోజులకి ఒకసారి ఏకాదశి అని మనకి గుర్తింపు తీసుకొస్తుంది. లేదు, ఇది ఆధ్యాత్మిక చేతన. ఇవాళ ఏకాదశి మనకి చేతన అంటే ఏంటి? రిమెంబర్. చూసారా, మనం మార్నింగ్ రాత్రి పడుకుంటే మనం అలారం పెట్టి పడుకుంటున్నాం లెగన్నందుకి. అదే ట్రైన్ టైంకి వెళ్ళాలంటే మనం ముందే నుంచి అలారం పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది జ్ఞాపక శక్తి పోతుందని చెప్పేసి రిమైండర్, ఫోన్లో ఒక రిమైండర్ అనేది ఉంటుంది ఆప్షన్. ఏంటి? ఆ టైంలోనే మనకి అలారం తగ్గుతుంది. రిమైండర్ ఏం చేస్తుంది? పలానా వ్యక్తికి ఫోన్ చేయాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ పని ఈ టైంలో చేయాలి, రిమైండర్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే బిజీలోని మర్చిపోతామేమో అని. అందుకే ఏకాదశి మనం కేవలం భౌతికంగానే వెళ్ళిపోతుంటూ రిమైండ్ చేస్తుంది. ఏకాదశి బాబు, నువ్వు ఆధ్యాత్మికం గురించి వచ్చావు అని. నువ్వు కేవలం పశుపక్షుల్లాగా నువ్వు భౌతికంగా భోగవిలాసంతోనే ఉండవు కాదు. ఇగో ఏకాదశి వచ్చింది, నువ్వు ఆధ్యాత్మిక ఉండాలి. ఏకాదశి అంటే కేవలం ఆధ్యాత్మిక చేతన. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక చేతన పెరగాలంటే కేవలం ఒకటే ఆప్షన్ దాంట్లో ఉన్నది, ఏకాదశి వ్రతం చేయాలి. ఏకాదశి వ్రతం చేయకుండా ఎవరికైనా ఆధ్యాత్మిక చేతన ఎప్పుడూ రాదు. ఆధ్యాత్మిక చేతన అంటే ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడిని పొందాలి. ఆధ్యాత్మికం అంటే పరమాత్మ గురించి తెలుసుకోవాలి అని. మరి ఏకాదశి కేవలం వ్రతమే కాదు, ఇది ఒక కవచం. కవచం అంటే ఏంటి? కవచం అంటే రక్షా కవచం. దేంటి నుంచి రక్షా కవచం?
ఈ భౌతిక ప్రపంచంలో ఉన్ని త్రిగుణం అనుకోండి, పాపం అనుకోండి, దోషం అనుకోండి, కలియుగం తొలక దోషం అనుకోండి, లేదంటే ఈరోజు ఇది వాస్తవంగాను యువతికి ఎక్కువగా అవసరం ఏకాదశి వ్రతం. నేను నిన్నో ఎప్పుడో న్యూస్ కూడా విన్నాం, రాజస్థాన్లో ఏంటండి, అందరికీ తెలిసి ఉంటుందేమో తెలియదు, అతి ఒక భయంకరమైన న్యూస్. దాంట్లోని ఎక్కువగా పాపం చేసే వ్యక్తుల్లోని ఎక్కువగా మనం రేషియో తీసుకుంటే యువతియే ఎక్కువగా పాపం చేసుకుంటారు, పాపకర్మలోనే ఉంటున్నారు. ఎందుకు పాపకర్మలు నియుక్తి ఉన్నారంటే వాళ్ళ ఇంద్రియాలని, మనసుని, బుద్ధిని వాళ్ళు సంయమం చేసుకోలేకపోతున్నారు కాబట్టి పాపకర్మలోనే ఉంటున్నారు యువతి. కానీ అకార్డింగ్ టు స్వామి వివేకానంద చెప్తున్నారు, యువతులే వాళ్ళు సంయమం చేసుకోగలరు, వృద్ధ అయితే సంయమం చేసుకోలేరు, లేకపోతే ఇంకా బాలుడు చేయలేడు, యువకుడే ఏదైనా చేయగలడు అని చెప్పి చెప్తున్నారు. స్వామి వివేకానంద ఎందుకు చెప్తున్నారు ఆ విధానంగా? అయితే ఆ ప్రకారంగా సంయమం చేసుకునే కెపాసిటీ యువతికి ఉండేది ఆ సమయంలో, కానీ అది ఇప్పుడు లేదు. ఎందుకు? ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక చేతన లేకపోవడం వల్ల ఎవరు కూడాను తను ఇంద్రియాల్ని కానీ, మనసుని కానీ, బుద్ధిని కానీ, వాళ్ళకి ఆలోచన వచ్చిన పాప ఆలోచనలు కానీ ఎవరు సంయమం చేసుకోలేరు. కేవలం ఆధ్యాత్మికం అనే ఒక అస్త్రంతో ఒక వ్యక్తి వాళ్ళ మనసుని, బుద్ధిని, మరి ఫాల్స్ ఇగో, అహంకారాన్ని, అభిమానాన్ని కంట్రోల్ చేసుకోగలరు. ఆ ఆధ్యాత్మిక అస్త్రం అనేది దాంట్లో పెద్ద ఆప్షన్ అంటే ఏకాదశి. ఇది కవచం, ఒక వ్యక్తికి కవచం. ఈ యుగంలో తాలూకా ఏది కూడాను అతనికి ప్రభావం చేయదు, అటువంటి కవచం ఈ ఏకాదశి. ఇది కేవలం వ్రతం, ఉపవాసం ఎవరు ఉంటారు? ఆడవాళ్ళు ఉంటారు, లేకపోతే 60 సంవత్సరాల నుండి మనం చేయాల్సింది ఇప్పుడు ఏం చేస్తామని చాలామంది అంటారు. చాలామంది ఇప్పుడు ఒరిస్సాలోని విధవరాలు చేస్తారు ఏకాదశిలో అని వచ్చేసింది ట్రెండ్. అంటే సౌభాగ్యం ఉన్న వ్యక్తులు ఎవరు చేయరు, ఓన్లీ స్వామి చనిపోతే విధవరాలు చేస్తారు అని ఒక ట్రెండ్ వచ్చేసింది. తెలియదు వాళ్ళకి ఏంటి ఏకాదశి అనేది మహిమ. కొంతమంది వైష్ణవులు అంటున్నారు, శాస్త్రం ఏంటంటే ఏకాదశి వ్రతము ఒకవేళ చేయకపోవడం వల్ల మనకి ఏమవుతుంది అని ప్రశ్న. ఇప్పుడు ఒకరికి మర్డర్ చేసే పాపం వారికి తగులుతుంది, ఒకరికి తిడితే అతను తిట్టేరు అని పాపం తగులుతుంది, ఒకరికి కొట్టేని పాపం తగులుతుంది, ఒకరికి దొంగతనం చేసే పాపం అవుతుంది. ఎవరికి ఏ ప్రకారంగా హాని చేస్తే ఆ హాని తాలూకు పాపం కలుగుతుంది. కానీ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అన్ని రకాల పాపం అతనికి వస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు. మీరు పాపం చేయకపోయినా కూడాను తిట్టే పాపము, కొట్టే పాపం, చంపే పాపం వస్తుంది. కానీ ఏది చేస్తే పాపం. కానీ ఏకాదశి చేయడం వల్ల మొత్తం అన్ని పాపం వచ్చేస్తుంది వాటికి. ఎందుకు? ఏకాదశిలోని అన్నంలోని నవధాన్యాన్ని పాప పురుషులు నివాసిస్తారు కాబట్టి. కొంతమంది శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు ఉపవాసాలతోని, ఇతర వ్రతాలతోని, గంగా స్నానంతో, దాన ధర్మంతో కొన్ని పాపాలను మనం నశించగలం. మన జీవితంలోని నశించిపోతుంది కూడా. కొన్ని దేవాలయంకి వచ్చి స్వామికి దర్శనం చేసుకొని, స్వామి సేవ చేసుకుంటూ, వైష్ణవ దర్శనంతో, గంగా స్నానంతో కొన్ని పాపాలు నశించిపోతుంది. సత్సంగంలో మనం కూర్చున్న కొన్ని పాపాలు నశించిపోతుంది. మనకు తెలియదు మనం చేసిన పాపము, మరి మనం తెలియదు మన పాపం కూడా నష్టం అయిపోతుంది సత్సంగంలో కూర్చుంటే. కానీ ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏదైతే నశించిపోయిన పాపాలని మళ్ళీ పునరుద్ధరణ అవుతుంది, అంకురితం అవుతుంది, అంకురితం అవుతుంది. అంటే ఏంటి? రెన్యూవల్ అవుతుంది. చూసారా, ఒకటి డెడ్ అయిపోయింది అనుకోండి, లేకపోతే ఒకటి ఏమంటుంది దానికి రెన్యువల్ అయిపోతుంది. ఈ పాపాలన్నీ మళ్ళీ రెన్యువల్ అయిపోతుంది. కొత్త పాపం చేయడం అవసరం లేదు, పాత పాపాలే మళ్ళీ రెన్యువల్ అయిపోతుంది ఏకాదశి వ్రతం చేయడం వల్ల. సో చేసిన జీవితం అంతా పుణ్యము అన్నీ కూడా మనం చేసిన
కర్మం అంతాను మనం పాపం నష్టం చేయొచ్చు కొంతవరకు, కానీ ఏకాదశి వ్రతం చేయడం వల్ల మళ్ళీ అవన్నీ బలపూర్వకంగా అయిపోతాయి, బలవంతం అయిపోతాయి ఈ పాపాలన్నీ. సో అందుకే ఏకాదశి అని అనివార్యము. అనివార్యం అంటే మస్ట్ అండ్ షుడ్. ఈ వ్రతంకి ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ఈ వ్రతానికి 5 సంవత్సరాల నుంచి వ్యక్తి, 5 సంవత్సరాలు ఉన్న బాలుడు నుంచి 80 సంవత్సరాల వ్యక్తి చేయాల్సిందే. 80 ఇయర్స్ తర్వాత చేయకపోయినా పర్వాలేదు, 5 ఇయర్స్ బిలో చేయకపోయినా పర్వాలేదు. కానీ శాస్త్రం రాస్తున్నది 5 ఇయర్స్ అబౌవ్, 80 ఇయర్స్ బిలో ఎవరికి ఏ ప్రకారంగా ఉండకూడదు ఆ వ్యక్తి ఖచ్చితంగాను వ్రతం చేయవలసిందే. ఇది ఒకటే శాస్త్రంలోని వ్రతం ఉన్నది, ఏకాదశి వ్రతము. ఇది కంపల్సరీ. చూసారా, ఆప్షనల్ మరి కంపల్సరీ ఉంటుంది సబ్జెక్ట్స్ మనం చదువుకున్నప్పుడు. ఆప్షనల్ అంటే మనం ఏదైనా తీసుకోవచ్చు మనకు నచ్చింది, కానీ కంపల్సరీ అనేది ఖచ్చితంగా ఇది మనం చదవాల్సిందే, దీనికి వేరే ఎక్స్క్యూజ్ లేదు. అలాగే కంపల్సరీ సబ్జెక్ట్ ఇది ఏకాదశి ఒక వ్యక్తికి. సో మనం ఖచ్చితంగాను చేయవలసిందే. మరి ఏకాదశి వ్రతం చేయడం వల్లను స్వాస్థ్య ప్రకారం కూడాను చాలామంది హెల్త్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు అంతా హెల్త్ కాన్షియస్నెస్, ఆ హెల్త్ కాన్షియస్నెస్ కూడాను ఈ కృష్ణ కాన్షియస్నెస్ని అందరికీ వచ్చేస్తుంది. ఈ ఏకాదశి చేయడం వల్ల అతనికి సంపూర్ణ రూపమైన కృష్ణ కాన్షియస్నెస్ వస్తుంది, మరి హెల్దీ కూడా ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి 15 రోజుల తర్వాత తినకుండా ఉంటే వాళ్ళకి పాచన శక్తి అంటే ఏంటి, డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో మన శరీరంలో అది ఏమవుతుంది, రెస్ట్ దొరుకుతుంది దానికి. ఎవరికైనా మీరు రెస్ట్ కొద్దిగా తీసుకొని మళ్ళీ పని చేయండి, ఎక్కువగా పని చేస్తారు. రెస్ట్ లేకుండా పని చేయండి, మీరు చూద్దాం ఎలా పని చేస్తారు. మీరు అంత ఫుల్ఫిల్డ్గా పని చేయలేదు, రెస్ట్లెస్గా టైర్డ్ అయిపోతారు. అలాగే మన జఠరాగ్ని పాచన శక్తికి కొద్దిగా రెస్ట్ ఇచ్చేసామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ అది ఇంకా మళ్ళీ ఎనర్జెటిక్గా తయారవుతుంది, మరి చక్కగా డైజెషన్ సిస్టమ్. అందుకే చాలా తక్కువ ఏదని వాళ్ళు 30 ఇయర్స్కి 35 ఇయర్స్కి గ్యాస్ట్రిక్ యాసిడిటీ అన్నీ వచ్చేస్తుంది. ఎందుకంటే రెస్ట్లెస్ మెషిన్ వాళ్ళకి. ఇంట్లోనే ఒకలాంటి ఫుడ్, ఇంటి బయటన జంక్ ఫుడ్, హోటల్కి వెళ్తే, రెస్టారెంట్కి వెళ్తే, సినిమాకి వెళ్తే, షికార్కి వెళ్తే, అక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్డే ఉంటుంది వాళ్ళకి. కేవలం తింటున్నారు కానీ దానికి రెస్ట్ లేదు. అందుకే 15 రోజులకు ఒకసారి ఎవరైతే రెస్ట్ ఇచ్చేసారో ఈ పాచన శక్తికి, వాళ్ళు హెల్దీగా ఉండగలరు. వాళ్ళు డైజెషన్ సిస్టమ్ చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అందుకే వృద్ధాయిన వరకు కూడా, ఎందుకంటే మనకి చాలామంది వీక్ అయిపోతారు డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల. ఆ డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నదనుకోండి, మనం తినే ఆహారం రక్తంకి ఏది, శుక్రంకి ఏది, మలంకి ఏది, ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తుంది. సో డైజెషన్ కరెక్ట్గా అవడం వల్ల బ్లడ్ క్రియేట్ అవ్వదు, మజ్జ, మాంసం, మరి శుక్ర, ఇవన్నీ తయారవ్వదు కరెక్ట్గా డైజెషన్ అవ్వకపోతే. ఇదే మెయిన్, డైజెషన్ చేసేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు ఎవరికి ఏది కావాలి, మన శరీరాన్ని ఏ పోషకం కావాలి అది పంపిస్తుంటుంది. సో అందుకే మనం ఏం చేయాలి, ఈ పాచన శక్తికి, ఈ డైజెషన్ సిస్టమ్కి మనం 15 రోజులకు ఒకసారి రెస్ట్ ఇచ్చేసేయాలి. సో ఇది వైజ్ఞానికంగా కూడాను మనకి బెనిఫిటే. సో ప్రతి వ్యక్తి ఏకాదశి చేయడం వల్ల ఆధ్యాత్మికంగా మరి శారీరకంగా కూడా వాళ్ళకి బెనిఫిటే, హెల్దీ కూడా బెనిఫిటే. సో దీంట్లోని పురాణంలో ఒక కథ రాసున్నారు, స్కంద పురాణంలోని. ఈ మహిమ, ఏకాదశి తాలూకా మహిమ, యోగిని ఏకాదశి తాలూకా మహిమ. ఒక అల్కా నగరం, స్వర్గంలోని అల్కా నగరంలోని ఒక మహాశివభక్తుడు కుబేరుడు, ధనరాజు కుబేరుడు మహాశివభక్తి ఉండేవారు. అతను శివారాధన చేస్తుండేవారు. మరి అతను ఆ అల్కాపురంలో ఒక పెద్ద గార్డెన్ ఉండేది, కేవలం పుష్పం తాలూకు గార్డెన్. అక్కడ హేమ అని ఒక
గార్డెన్ పర్సన్ ఏమంటారు, మాళి అనా, పుష్పవాటిక మాలి అనా, తోటమాలి అంటారు, తోట ఏదో కానీ ఇది పుష్పవాటిక మాలి ఉండేవారు, హేమ అని చెప్పేసి. అతనికి ఒక పత్ని ఉండేరు, అతని పేరు ఏంటి, విశాలాక్షి. చాలా అనున్నత ఉండేది వీళ్ళకి. కానీ హేమ అని చెప్పేసి మాలి పుష్పాలు అన్నీను ఏకాగ్రత చేసేసి, చయనం చేసేసి తీసుకెళ్ళి కుబేరుడికి ఇచ్చేవారు ప్రతి నిత్యం. కుబేరుడు ఏం చేశాడు, ఆ పుష్పాలకి మహాదేవులు శివుడికి అర్చన చేసేవారు, శివ పూజ చేసేవారు. ఒకరోజు ఈ పుష్పాలు చయనం చేసి అత్యధికంగా కామాసక్తి అయి ఆ విశాలాక్షితో ఆ పుష్పాలతోని తను విహరించారు. మరి మర్చిపోయారు, నేను ఈ పుష్పాలు తీసుకెళ్ళి కుబేరుడికి ఇవ్వాలి అని. ఆ సుగంధమైన పుష్పాలతోని తన ఒక పత్నితో బ్రహ్మముహూర్తంలో లెగిసారు, పుష్పాలకు వెళ్ళారు. కానీ ఆ పుష్పాలు మరి స్త్రీని చూసి కుబేరుడికి మర్చిపోయారు, కుబేరు దగ్గరికి పువ్వులు ఇవ్వాలని చెప్పేసి. ఆ పువ్వులతోని వారు స్త్రీతోటి, విశాలాక్షితోటి పాప పనిలోనే లిప్తం ఉండిపోయారు. అక్కడ కుబేరు వెయిట్ చేస్తున్నారు, అరే ఇంకా మాలి రాలేదు, పుష్పాలు తీసుకొస్తారని, పూజకి లేట్ అవుతుంది అని చెప్పేసి పొద్దున్న 10 అయిపోయింది, 11 అయిపోయింది, మధ్యాహ్నం వరకు అయిపోయింది. కుబేరుడు వెయిట్ చేస్తున్నారు, ఈ మాలి ఇంకా రాలేదు ఏంటని. పూజ చేయలేదు. ఇంకా పూజ చేయకుండాను అతను మంచినీళ్ళు కూడా తాగరు. సో వెయిట్ చేస్తున్నారు. ఒక భటులని పంపించారు, చూడండి వెళ్ళండి, మాలి ఇంకా రాలేదు, పరిస్థితి ఏంటి అని. చూసేప్పటికి మాలిని, విశాలాక్షి, హేమ ఇద్దరు ఆ పుష్పాలతో వాళ్ళ తాలూకా కామక్రీడలని ఉన్నారు. ఇది చూసి వెళ్ళి కుబేరుడికి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, స్వామి పుష్పాలు చయనం చేశారు కానీ తనొక అత్యధిక కామాసక్తి తన స్త్రీతోని అనేక పాపకర్మలని లిప్తం ఉన్నారు అని వినగానే కుబేరుడు మహాక్రోధమైపోయారు. శివ పూజకి వచ్చిన పుష్పాలతోని తను ఈ విధానంగా పాపకర్మం చేస్తారని చెప్పేసి పిలియండి అని ఆ మాలికి, హేమ అనే వ్యక్తి మాలికి పెళ్ళడంతో కుబేరుడు వెంటనే శాపం ఇచ్చారు. ఇటువంటి అరాజకత పని నువ్వు చేసేవి కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక కుష్ఠరోగిగా నువ్వు బాధపడాల్సిందే, నువ్వు కష్టం అనుభవించాల్సిందే అని మహాభయంకరమైన కుష్ఠరోగంతో భూలోకానికి వెళ్ళి బాధపడుతున్నారు. ఆ వెనకాతల విశాలాక్షి కూడా స్త్రీ వెళ్ళిపోయారు. కానీ కుష్ఠరోగం తనకి కుష్ఠరోగం అంటే ఏంటి, ఇది వైరస్, వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. మహాభయంకరమైన రోగం ఇది కుష్ఠరోగం. ఇలాగ అనేక దినాలు, నెలలు, సంవత్సరం ఆ కుష్ఠరోగంతోనే బాధపడి తిండి ఆహారం గట్రా లేకుండాను అడవులతో తిరిగి ఆ కుష్ఠరోగం ఉన్న వ్యక్తులకి ఎవరు ఇంట్లోని కానీ గ్రామంలో కానీ ఉంచేవారు కాదు. వాళ్ళకి గ్రామ బయటనే బహిష్కరించేసేవారు. తెలిసి అడవిలో ఉంటూ తిండికి తిప్పలకి అన్నిటికీ బాధపడుతూ ఉండేవారు. ఆ వెనకాతల కూడాను స్త్రీ కూడాను భర్త అని చెప్పేసి వెళ్ళేవారు. ఒకరోజు మార్కండేయ ఋషి ఆశ్రమంలోనే వెళ్ళి చూడండి, ఎన్ని ఏకాదశి అనుకోండి, ఎన్ని కష్టాలు అనుకోండి, ఎన్ని నష్టాలు అనుకోండి, ఋషులే మనకి ఆ బాధ తలొక కష్టం తలొక సొల్యూషన్ ఇవ్వగలరు. సొల్యూషన్ అంటే సమాధానం. మనకి ఏ బాధ వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం? ఏదో తాబీజు కట్టుకోవడానికి వెళ్తున్నాం, ఆ ఉమ్మూసి ఇస్తారు, లేదంటే ఏదో ఒక విభూది అంటాం, లేదంటే దాసురాలు వాళ్ళు ఏదో ఇస్తారు, తాబీజులు ఇస్తారు. ఇటువంటి కాదు, ఇవన్నీ ఏంటి లేవు, ఇవన్నీ మూఢనమ్మకాలు. మనం సాధువుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి, ఎవరైతే శాస్త్రం ఏ విధంగా రాస్తున్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి.
చూడండి ఎంత పెద్ద రోగం వచ్చింది. ఎక్కడ స్వర్గంలోని అల్కాపులోని ఉండేవారు, అతను కుష్ఠరోగులన్నీ భూలోకానికి వచ్చేసి తిండి తెప్పలు లేకుండాను పడి ఉన్నారు. దీనికంటే కష్టం ఉంటుందా? ఈ కష్టం నుంచి విముక్తి ఎలా పొందగలదు? ఒక వ్యక్తి పొందాలంటే చాలా కష్టం. ఏ తాబీజి వల్ల, ఏ విభూతి వల్ల అవుతుంది? ఈ మార్కండేయ ఋషికి వెళ్ళి అడిగారు, స్వామి మేము ఇంత కష్టంగా కుష్ఠి రోగంతో పడి ఉన్నాం, రోగం ఒకటి, మళ్ళీ తిండి తెప్పలు గట్ట లేకుండాను ఉన్నాం, అడవిలో తిరుగుతూనే ఉన్నాం. నేను హేమ అని మాలిని కుబేరుడి దగ్గర ఉండేవాడిని, పుష్పబాటికలని, నేను చేసిన తప్పు ఈ విధానంగా చేశాను అని ఎప్పుడైతే పశ్చాత్తాపం అయ్యారో అప్పుడే వెళ్ళి ఆ ఋషి ఒక సమాధానం చేశాడు. మనం తప్పు చేసేసి వచ్చి ఋషుల దగ్గరికి, మునిల దగ్గరికి, లేకపోతే సాధువుల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పండి అంటే మళ్ళీ అవ్వదు. సమాధానం ఎవ్వరు సమాధానం ఇచ్చినా కూడా పనిచేయదు. ఏంటి? పశ్చాత్తాపం ఉండాలి. ఇలాగ తప్పు చేశాను, స్వయంగా వచ్చి నేను తప్పు చేశానని ఒప్పుకునడంతో ఋషి తన పైన అనుగ్రహం చేశాడు. సరే తప్పు ఒప్పుకున్నాడు. ఋషులు మహాత్ములు దయా, జీవులపైన దయా కలిగిస్తుంటారు మహాత్ములు. అందుకే వాళ్ళు మహాత్ములు అన్నారు. భగవంతుడు కొన్ని జీవులపైన దయ కలిగించలేరు ప్రత్యక్షంగా, కానీ సాధువులు మహాత్ములు ప్రత్యక్షంగాను వాళ్ళు దయ కలిగించగలరు. అందుకే సాధువులు మహాత్ములపైన భగవంతుడు అతి ప్రసన్నం అవుతారు. నేను చేయపోయిన పని మీరు చేయగలుగుతున్నారని చెప్పేసి. సో మహాత్ములు ఆ మార్కండేయ ఋషి ఏం చెప్పారంటే, బాబు ఆషాఢ మాసంలో వచ్చిన కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల నీ ఏదైతే కుష్ఠరోగం ఉన్నదో ఆ రోగం నుంచి నివారణమై నువ్వు యథా స్థానానికి మళ్ళీ నువ్వు వెళ్ళగలవు అని చెప్పడంతో ఆ ఋషి తనకు వాక్యాన్ని యథావిధానంగాను విశ్వాసం నమ్మకం చేసి ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తిపూర్వకంగా శ్రద్ధపూర్వకంగాను పాటిస్తూ వెంటనే అతను యథారూపాన్ని పొందేరు, మళ్ళీ యథాలోకానికి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు దాంపత్య జీవితాన్ని కొనసాగించారు. సో ఈ విధానంగాను చూసారా, ఎంత కుబేరుడు ఇచ్చిన శాపంతో ఎంత పెద్ద రోగమైనా కూడాను, ఎంత పెద్ద శోకమైనా కూడాను ఏమవుతుంది? వాళ్ళు ఖచ్చితంగాను బయటికి రాగలరు ఈ ఏకాదశి. అందుకే చెప్తున్నారు భాగవతమని, యస్యాయే శ్రూయమాణాయం కృష్ణే పరమపురుషే భక్తిరుత్పద్యతే పుంసా శోకో మోహో భయ ఆపహ. అందుకే భాగవతం చెప్తారు, యస్యా వే శ్రూయమాణాయ, ఎవరైతే ఈ కథ భగవత్ కథ భాగవతం కథ మరి కృష్ణ కథని ఎవరైతే వింటారో, శ్రూయమాణాయం కేవలం వింటే ఏమవుతుంది? ఎవరి గురించి కథ వినాలి? చూడండి, న్యూస్లోనే బోల్డ్ వింటాం, వింటే అయిపోతుంది ఏంటి? బోల్డ్ న్యూసెన్స్ కూడా వింటున్నాం, నాన్ సెన్స్ కూడా వింటున్నాం. వినడం వల్ల శ్రూయమాణాయం యస్తా వే శ్రూయమాణాయం కృష్ణే పరమ పురుషే, కృష్ణుని తలొక కథని ఎవరైతే వింటారో, పరమపురుషుడు భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ తలొక కథ ఎవరైతే వింటారో ఏమంటే భక్తిర్ ఉత్పతతే. చెప్తున్నారేంటి? భక్తి ఉత్పదతే అంటే ఏంటి? భక్తి ఉత్పన్నం అవుతుంది వాళ్ళ హృదయంలోని భక్తి ఉత్పన్నం అవుతుంది. భక్తి ఉత్పన్నం ఎక్కడ? పుంస అంటే ఏంటి? ఆ వ్యక్తి హృదయంలోని భక్తి ఉత్పన్నం అవుతుంది. సో భక్తి ఉత్పన్నం అవడం ఏమవుతుంది? శోకో మోహో భయో ఆపహ. శోకం అంటే ఏంటి? కష్టం దూరం అవుతుంది, మోహం దూరం అవుతుంది. మోహం వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. మోహం వల్ల అంత పాపం. ఈ పాపం అంతా ఎందుకు చేస్తున్నాం అంటే మోహం వల్లే పాపం. ఒక వ్యక్తి పాపం ఆచరిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ప్రకారంగా అతనికి మోహము ఏదో వస్తువు పైన, వ్యక్తి పైన ఏదో ఉంటుంది.
అప్పుడే పాపం చేస్తాడు వాడు. మోహం, మరి భయం అనేదితో మరి అందరికీ ఉన్నదే ఉన్నారు. ప్రతి క్షణం భయం, పదే పదే విపతం. అడుగు తీసి అడుగేస్తే విపదమే. సో ఆపహ, ఇవన్నీ దూరం అవుతాయట. ఎప్పుడు? ఎవరైతే సూయమానాయం, ఒక పరమపురుషుడు భగవంతుడు శ్రీకృష్ణ పైన మనం కథ ఎప్పుడైతే విన్నామో, ఇటువంటి ఏకాదశి తలక మహిమ విన్నామో, ఖచ్చితంగాను ఒక వ్యక్తి వాడు హృదయంలోని వెంటనే భక్తి కలుగుతుంది. మరి చెప్తున్నాను, అనర్థం ఉపశమం సాక్షాత్ భక్తి యోగం అధక్షజే. సాక్షాత్ అంటే ఏంటి? సాక్షాత్ భక్తి యోగం అధక్షజే. అధక్షజ అంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ, అధక్షజుడు. మరి అనర్థ ఉపశమం, అనర్థ మనలో ఉన్ని అనర్థాలన్నీ నష్టం చేసేస్తారట. ఎప్పుడు? సాక్షాత్ భక్తి యోగం అధక్షజం. అధక్షజ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తి మనం ఎప్పుడైతే చేస్తామో మన అనర్థాలన్నీ దూరం అయిపోతాయి. అనర్థం ఉపశమం, ఉపశమం అంటే దూరం అయిపోతాయి. ఎప్పుడు? మరి లోకస్య అజానతో విద్వాంస్ చైవో సాత్వత్ సంహితాం. ఇది ఎవరు చెప్పారు? విద్వాంస్ చైవో. విద్వాన్ పండితులు ఎవరు? వ్యాసదేవులు చెప్తున్నారు. వ్యాసదేవులు చెప్తున్నారేంటి? ఎవరైతే భక్తి యోగాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళు అనర్థాలన్నీ నివృత్తం అయిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. అనర్థం అంతా నష్టం అయిపోతుంది. ఈ అనర్థం వల్లే ఒక వ్యక్తి శోకము, భయము, కష్టము, దుఃఖము, రోగము. అనర్థం ఉపశమం సాక్షాత్ భక్తి యోగం అధక్షజే. అధక్షజుడు శ్రీకృష్ణ పరమాత్మ తలక భక్తి చేయడం వల్ల మనకి అనర్థాలన్నీ నష్టమైపోతాయి. సో అందుకే ఏకాదశి వ్రతము మరి శ్రూయమానాయం భగవంతుల కథాన్ని మనం ఎప్పుడైతే వింటామో మన అనర్థము, శోకము, భయము అన్నీ కూడా నష్టమైపోతుంది. కాబట్టి రేపు మంచి అవకాశం మనందరికీను యోగిని ఏకాదశి భక్తి శ్రద్ధలతో ఎక్కువగా మాల, ఎక్కువగా కీర్తనం, ఆధ్యాత్మికతలకు చింతన, ఆలస్యం లేకుండా భగవత్తులకు సేవ, ఆలోచన మనది పవిత్రంగా చేసుకొని ఉంటూ మనం ఏకాదశి వ్రతం చేయాలి. మళ్ళీ ఈ యోగిని ఏకాదశి వ్రతం మహిమ వింటే 10,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేంత ఫలితం వస్తుంది. కేవలం వింటే, ఏకాదశి వ్రతం ఫలితం మనం వింటే 10,000 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేంత, నిండు భోజనం పెట్టేంత ఫలితం వస్తుందట. మరి సర్వ పాప వినాశనం, మన జీవితంలో చేసిన పని కూడాను, పాప పనులను కూడా నాశనం అయిపోతుంది. ఏకాదశి వ్రతం మహిమ అటువంటిది. మహిమ శ్రవణ మాత్రేను మన చేసిన పాపాలు నష్టం అవుతుంది. మరి ఏమంటున్నారు? సద్బ్రాహ్మణులు 10,000 మంది సద్బ్రాహ్మణుల్ని భోజనం పెడితే ఎంతైతే ఫలితం వస్తుందో ఏకాదశి మహిమ వెండడం వల్ల ఆ విధానంగా ఫలితం వస్తుంది. సో మన అందరికీ చెప్పడానికి అవకాశం వచ్చింది, వినడానికి కూడా ఈ అవకాశం వచ్చింది. కాబట్టి భగవంతుడికి, శ్రీకృష్ణ పరమాత్మకి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏకాదశి పైన మనం ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం చేయలేకపోతున్నారు అంటే నవధాన్యాలు తినకుండా ఉండడానికి అయితే ఫలం తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు, మరి అనేక వస్తువులు ఏకాదశికి తీసుకోవాల్సిన వస్తువులు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కానీ చాలామంది ఇక్కడ హల్వా, గోధుమ హల్వా తినేస్తాం. అదే కాదు, ఇది కూడా నవధాన్యాలు వస్తుంది. హల్వా కూడా తినకూడదు. మళ్ళీ సగ్గుబియ్యం తీసుకోవచ్చు, సగ్గుబియ్యం పాయసం చేసుకొని తినవచ్చు, కానీ హల్వా తినుకోకూడదు. ఇవన్నీ ఉన్నాయి. సో దయచేసి ఏకాదశి వ్రతము ఎవరైతే వింటున్నారో, తెలుసుకుంటున్నారో, నవధాన్యాన్ని విడిచిపెట్టేసి ఫలాహారం చేసుకొని, జలాహారం చేసుకొని, మరి పాలు, పెరుగు తీసుకొని కూడా ఏకాదశి వ్రతం చేయొచ్చు. సో ఏకాదశి వ్రతం వల్ల మనకి ఆధ్యాత్మిక చేతన, మన ఇంద్రియాలు, మనసు, బుద్ధి మరి పవిత్రత మనకు చేస్తుంది. కాబట్టి ఇటువంటి ఏకాదశి మనందరికీ భగవంతులకు అనుగ్రహమే. ఈ వ్రతము, ఈ తిథి ఒక అనుగ్రహం తిథి.
స్వామి అనుగ్రహం కృపా కటాక్షాలు పొందాలంటే ఈ తిథిని ఎవరైనా ఆశ్రయించాల్సిందే. సో విధానంగా ఆశ్రయించి మనం ఈ కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. ఏకాదశి వ్రతకి జయ, శ్రీ యోగిని ఏకాదశికి. సో మనం సుందరాకాండ్ని అందరం మూడు లేదు, సుందరాకాండ్ అడిగి మళ్ళీ చెప్తారా ఏంటని.